ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రారంభించామని, దీనిలో భాగంగా మంగళం ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలు, మరో 4 ఏళ్లలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించామన్నారు. వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నామంటున్న ఎమ్మెల్యే పులివర్తి నానితో మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారం చేపట్టి అయితే ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో సరే తొలి అడుగు అనే కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే మొదలుపెట్టారు. అయితే చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మంగళం ప్రాంతంలో ఎమ్మెల్యే అయినటువంటి పులివర్తి నాని గారు అయితే ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కూడా సరే ఏడాది పాలనలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో కూడా సరే సార్ వివరిస్తున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి సార్, ఈ యొక్క ఏడాది పాలనలో ఎలా పూర్తి చేస్తారు? ఏడాది పాలనలో మా పెద్దాయన గారు ఎన్డీఏ కూటమి నాయకులు చెప్పినట్టు సూపర్ 6 పథకంలో భాగంగా పెన్షన్ 4,000 పెంచడం జరిగింది. డిఐసిది ఫస్ట్ సంతకంలో 16,758 మంది సుమారు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా సుమారు ప్రతి ఒక్క మహిళా సోదరుమణికి ఎవరైతే అర్హులైన వాళ్ళకందరికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం కింద ఇందరు బిడ్డలుంటే వాళ్ళకు కూడా 15,000 లెక్కను కూడా వాళ్ళకి వేస్తే అన్ని కటింగ్లపై 13,000 లెక్కలు రావడం జరిగింది. ఇదన్నీ కాకుండా ఆగస్టు 15వ తారీఖున ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇస్తున్నాం. అన్నదాత సుఖీభావ ఏ విధంగా రైతులు చెప్పామో అది కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు వచ్చిన వెంటనే దాన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. నియోజకవర్గంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఎత్తుకుంటే నేను చేసిన అభివృద్ధి పనులు కూడా పాంప్లెట్ ద్వారా కూడా ఈ విధంగా ఏమేమి చేసాం నియోజకవర్గంలో పాంప్లెట్ కొట్టి కూడా ప్రతి ఒక్కటి కూడా వివరిస్తూ జరుగుతూ ఉంది. ఈ మండలానికి సంబంధించిన పనులు చేసిన దాన్ని కూడా పాంప్లెట్ ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మేమేదో చెప్పకుండా వైసీపీ నాయకుల QR కోడ్లు పెట్టుకొని చేసుకునే పద్ధతి కాదు. చెప్పిన పనులు చెప్పి వివరిస్తూ ఇంకేనా లోకల్ స్థానిక సమస్యలు ఉంటే కూడా రాసుకుంటూ అది నెక్స్ట్ 1 year లోపల కూడా అవి కూడా కంప్లీట్ చేయాలని దీంతో వెళ్తాను. ఈ 1 year పాలనలో ఇప్పుడు మీరైతే పాంప్లెట్లు అయితే 12 మండలాలకు కూడా ఎంత కేటాయించారు? ఇప్పటివరకు ఎన్ని వర్కులు చేశారు? సుమారు 972 పనులు చేసాం. సుమారు అన్ని గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలు కానీ, గవర్నమెంట్ వచ్చిన స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ వచ్చింది కానీ మేము ఇచ్చింది అన్ని ఎత్తుకుంటే 650 కోట్లు అండి సుమారు. ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. సార్, అయితే ఈ యొక్క ఏడాది పాలనలో మీరైతే అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అంటే వైసీపీ అయితే సోషల్ మీడియాలో కేవలం అరెస్టులు తప్ప అభివృద్ధి ఏమి శూన్యమని కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఏ విధంగా మీరు చూస్తుంటారండి? వైసీపీ పాలనలో సంవత్సరం రోజుల్లో మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఎన్ని ఇబ్బందులు చేసినారు. వాళ్ళ నాయకులు ఏ విధంగా హ్యాపీగా తిరుగుతున్నారు. ఎవరినైనా అరెస్ట్ చేసినారు కనుక్కోండి. అరెస్ట్ చేసిన తప్పు చేసిన వ్యక్తి ఆధారాలతో కలిపి అరెస్ట్ చేశారు. ఎవరిని అరెస్ట్ చేయాల. చేసిన తప్పులు, చేసిన స్కీమ్స్ ఏ విధంగా లెక్కర ఉండొచ్చు, ఏ విధంగా వేరే ఉంటే దాంట్లో భాగంగా అరెస్ట్ చేశారు తప్పించి ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇక్కడ వైసీపీ నాయకులు ఈ ఉమ్మడి మంగళంలో చాలా మంది నాయకులు ఉంటారు. దీంట్లో రెడ్ శాండ్ స్మగ్లర్స్ ఉన్నారు, రౌడీ షీటర్స్ ఉన్నారు. మేము ఎవరిని వేధించలేదే, వాళ్ళ పని వాళ్ళు వెళ్తున్నారు. అదే గత పాలనలో అయితే గెలిచిన నెల రోజుల నుంచే మా నాయకులపైన కేసులు పెట్టారు. మా నాయకులను తప్పుదారు పెట్టి చేదో చేశారండి. అది చేయలేదు. మేము చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఏదో దొంగ ఓట్లు కూడా వేశారని గతంలో పెద్ద ఎత్తున కూడా మీరు ఆరోపణ చేసిన పరిస్థితి అయితే ఇప్పటివరకు దాని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి? దొంగ ఓట్ల పైన ఆల్రెడీ సిఐడిలో ఉంది, సిఐడిలో జరుగుతుందని ప్రైవేట్ బిల్లు కూడా వేయటం జరిగిందండి ఎలక్షన్ కమిషన్ పైన. అదైతే వదలమండి. దొంగ ఓట్లు కానీ, అదేవిధంగా తుడా నిధులు కానీ, నా పైన హత్యా ప్రయత్నం కానీ, స్థానిక ప్రజలను మోసం చేసిన దానిపైన ఏది వదలమండి. మేము వెళ్తూ ఉంటాం. సో అయితే ఇప్పటికే చోరెడ్డి భాస్కర్ రెడ్డిని మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేశారు. మోహిత్ రెడ్డి అయితే ఇప్పటివరకు సిట్ అధికార నోటీసులు ఇచ్చాము, హాజరుపడాలి. ఏ విధంగా జరుగుతుంది? అది దర్యాప్తు జరుగుతుందండి. దర్యాప్తు ప్రకారం దానికి ఉంది. వాళ్ళు ఏం చేస్తారో దాని ప్రకారం జరుగుతుంది. అది మనకు సంబంధం లేని విషయం. ఈ సంవత్సరం రోజు పరిపాలనలో మీకు సంతృప్తిని చెందింది అనిపిస్తుంది? 100% ప్రజలు వాడోడు సొంత గుండెలపైన చేసుకుని హ్యాపీ నిద్రపోతున్నారు. ప్రజలు కోరుకునేది అదేవిధంగా అభివృద్ధిలో కూడా నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి నేను సంతృప్తి చెందానండి. ఇది గత సంవత్సరం రోజుల పరిపాలనలో కూడా సరే ఎన్నో అభివృద్ధి చేసిన కార్యక్రమాలు కూడా సరే ఇంటింటికి వెళ్తూ పులివర్తి నాని గారు అయితే ప్రచారం చేస్తూ కూడా సరే ఆ పాంప్లెట్ కూడా పంచుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కూడా సరే ఆయన ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే దొంగ ఓట్లకు సంబంధించి గత ఏడాది ఎలక్షన్ అప్పుడు కూడా దొంగ ఓట్లు పెద్ద ఎత్తున జరిగాయనేసి కూడా సరే పులివర్తి నాని గారు ఏదైతే ఆరోపణ చేశారో ఈ ఆరోపణలు కూడా కాదు, వీళ్ళ మీద ఇప్పటికే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా తప్పు చేసిన వ్యక్తులను కూడా శిక్షిస్తామంటూ కూడా సరే నాని గారు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మంగళం అవుతుంది. కెమెరామెన్ లోకేష్, గిరినాథ్, City 24 మంగళం వద్ద నుంచి.